Friends, welcome back to our channel. Today we are going to discuss about the TET previous year question paper which is held on 18th Jan 2025. So that we are going to discuss. So let us observe the maths part in this. In this maths questions will start from the 91 onwards. Okay, let us observe the first question. Read the statements related to the Indian system and international system of numeration. అంటే హిందూ సంఖ్యామానము మరియు అంతర్జాతీయ సంఖ్యామానానికి సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి అని ఇస్తున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. మనకు ఒక నెంబర్ ఇచ్చినాడు, దీన్ని ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఎలా చదువుతాము అని ఇస్తున్నాడు. ఇది కరెక్ట్ అయినా కాదా చెక్ చేయాలి. సో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మనము 3 డిజిట్స్ తర్వాత ఒక కామా, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్. అంటే ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా, తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా పెట్టుకోవాల్సి వస్తుంది. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crores. అంటే ఇదేంటి 9 crores, 98 lakhs, 38,445. అంటే ఇక్కడ ఇచ్చిన చూడండి 9 crores, 98 lakhs, 38,445. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? అంటే కరెక్టే. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సేమ్ ఇదే నెంబర్ను ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో 3 డిజిట్స్ తర్వాత కామ పెట్టుకోవాలి. ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత కామ పెట్టుకోవాలి. సో దీంట్లో కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ lakhs in the international system will take 100,000, then afterwards millions and 10 millions. సో దీన్ని ఎలా చదువుతాము? 99,838,445 ఇచ్చింది చూడండి. 98,838,445 ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. దీంట్లో ఏది కరెక్ట్ చూడండి. ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్లో స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, దీంట్లో ఏది కరెక్ట్ అని గుర్తించమంటున్నాడు. సో రెండు కరెక్ట్ ఇక్కడ. సో ఆప్షన్ 4th వన్ ఇస్ కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ millimeters? 1 kilometers లో కన్వర్ట్ చేస్తున్నాను. వి నో దట్ 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. ఈ 1000 meters ని నేను సెంటీమీటర్స్ లోకి మార్చుకుంటున్నాను. ఓకేనా? 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters అండ్ 1 meter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100 centimeters. సో ఈ 1000 meters ని, ఈ meters ని నేను సెంటీమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయడము. ఇది సెంటీమీటర్స్. మళ్ళీ ఈ సెంటీమీటర్స్ ని నేను మిల్లీమీటర్స్ లో, ఓకే, 1 centimeter ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ millimeters? 10 millimeters. సో టు కన్వర్ట్ ద సెంటీమీటర్స్ ఇంటూ millimeters we need to multiply it by further 10 millimeters that you will get. So how 1 we should take 1 into 1 into 1 1. How many zeros are there? Here 3, 4, 5, 6. So 6 zeros are there. So 1 after 6 zeros we need to write. So this can be written as 10 to the power of 6. So first option is the correct one. Okay, next question చూద్దాము. 93rd క్వశ్చన్. క్రింది వాటిలో ప్రధాన సంఖ్యలకు సంబంధించిన సరికాని. ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్యకు 2 కారణాంకాలు ఉన్నట్లయితే దాన్ని ప్రధాన సంఖ్య అని అంటారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నెంబర్ 8 ఉంది. దీనికి కారణాంకాలు ఎన్ని ఉన్నాయి అంటే ఏ నెంబర్స్లో ఇది డివిజిబుల్ అవుతుంది? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1, 2, 4 అండ్ 8. అంటే దీనికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 4 కారణాంకాలు ఉన్నాయి. అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. అంటే ఇది ఏంటి? సంయుక్త సంఖ్య. సో అదే నెంబర్ 5 తీసుకోండి. నెంబర్ 5కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అంటే నెంబర్ 5 ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 2 నెంబర్స్, దట్ ఈస్ 1 and 5. సో 5 ఈజ్ ద ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినాడు, అవి చూద్దాం. కొన్ని ఆప్షన్స్ ఇచ్చినాడు చూడండి. 17 and 71 ఆర్ ప్రైమ్ నెంబర్, 17 and 75 ఆర్ 71 ఆర్ ప్రైమ్ నెంబర్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్, సో ఇవి రెండు ప్రైమ్సే. అండ్ 80 and 100ల మధ్య 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అంటే 80కి 100కి మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటే 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయండి. ఏంటా 3 ప్రధాన సంఖ్యలు విచ్ లైస్ బిట్వీన్ దిస్ 80 and 100 అంటే అవి 83, 89 and 97.
ఈ 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ 18 and 42 ఈజ్ అ పేర్ ఆఫ్ కోప్రైమ్స్. పేర్ ఆఫ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి? పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే అవి వాటికి మధ్య కామన్ ఫ్యాక్టర్స్ లేనట్లయితే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకేనా? ఏమైనా రెండు సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అనాలంటే వాటి మధ్య ఇలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 12 and 15. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 12 ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది? ఏ నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుంది? 1 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 6 12, 3 4 12. ఓకే, నెక్స్ట్ 12. నెక్స్ట్ 15 is divisible by 1 3 5 and 15. ఇవి రెండింటికి ఏదైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అండి? ఎస్, కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు. ఓకేనా? పరస్పర ప్రధాన సంఖ్యలు అనాలంటే వాటి మధ్య ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇప్పుడు 12 25 తీసుకున్నాం. 12 ఫ్యాక్టర్స్ ఇందాక రాసుకున్నాము. 1 2 3 4 6 12 రాసుకున్నాము. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25? 25 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 25 is divisible by 1 and 5 and 25. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఇలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. కాబట్టి ఇవి రెండింటిని ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. అదే విధంగా ఇక్కడ 18కి 42కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో 18 2తో డివిజిబుల్ అవుతుంది. 42 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే 42 is a common factor for these two. అంటే ఇవి రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉంది అంటే ఖచ్చితంగా ఇవి కోప్రైమ్స్ కాదు, అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఓకేనా? మనకి ఇచ్చింది ఏంటి? మనకు అనుకోవాల్సింది ఏంటి? సరికాని సంఖ్యను చూసుకోమన్నారు. సో సరికాని వాక్యం ఏది అంటే థర్డ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ వన్. Okay, so we can go with the third option. And fourth statement, if you see, the greatest two-digit prime number is 97. This is also correct. So we have 4 statements. Out of 4 statements, only one statement, that is of third statement, is wrong. So third one is the correct one. Okay, so next 94th question చూడండి. 94th question లో మనకి ఏమి ఇచ్చినాడు? cubic root of square root of 0. How many zeros are there? 4 zeros. So then 6 4. దీనికి అనుకోవాలి. ఫస్ట్ ఏదైనా నెంబర్కి క్యూబిక్ రూట్ ఉందంటే క్యూబిక్ రూట్ ఆఫ్ 8 అంటే దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రాయడం నేర్చుకోవాలి. దీన్ని 8 క్యూబిక్ రూట్ ఆఫ్ 8ని 8 to the power of 1/3గా రాసుకోవచ్చు. 8 to the power of 1/3గా రాసుకోవచ్చు. అలాగే దీని స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉందనుకోండి, దీన్ని 4 to the power of 1/2గా రాసుకోవచ్చు. సో ఇలాంటి వాటిని ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇక్కడ రూట్లో ఏముంది అంటే డెసిమల్ నెంబర్ ఉంది. ఈ డెసిమల్ నెంబర్ని నేను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. 0.000064. దీన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయడానికి డినామినేటర్లో 1 నెంబర్ అనే నెంబర్ రాసేసుకొని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి 1 after 6 zeros we need to take it. 4 zeros 5 zeros 6 zeros. దీనికి నేనేం చేస్తున్నాను? స్క్వేర్ రూట్ అండ్ క్యూబిక్ రూట్. ఓకేనా? సో దీన్ని క్యూబిక్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 by 1 after 6 zeros-ని నేను 10 to the power of 6గా రాస్తున్నాను. 10 to the power of 6గా రాస్తున్నాను. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు? హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో క్యూబిక్ రూట్ని ఎలా రాయొచ్చు? హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. అంటే నేను 64 by 10 to the power of 6 హోల్ టు ద పవర్ ఆఫ్, ఈ స్క్వేర్ రూట్కి బదులు పవర్ 1/2 రాస్తున్నాను. దీనికి పైన మళ్ళీ క్యూబిక్ రూట్ ఉంది కాబట్టి దీనికి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 తీసుకుంటున్నాను. ఇక్కడ 64ని మనము పవర్స్ ఆఫ్ 2గా రాయొచ్చు. 64ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 to the power of 6గా రాయొచ్చు. అంటే 64ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు ఇలా వస్తుంది. ఓకేనా?
2 4s 2 2s ఎన్ని టైమ్స్ వచ్చింది 2 చూడండి. ఇందులో ఈ ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 2 ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 4 5 6 అంటే 64ని 2 to the power of 6గా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, మనకి వచ్చింది ఏంటి 64 కదా. 64ని 2 to the power of 6 by 10 to the power of 6 whole to the power of ఇక్కడ 1/2 into 1/3గా రాస్తున్నాను. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసినాను, a to the power of m whole to the power of n can be written as a to the power of m into n అనే ఫార్ములాను యూజ్ చేస్తూ ఇలా రాస్తున్నాను. సో ఇక్కడ ఈ బేస్ని 2 to the power of 6 by 10 to the power of 6ని నేను 2/10 whole to the power of 6 రాస్తున్నాను. whole to the power of 1/3 into 1/2 that is 1/6. ఈ డినామినేటర్ 6 న్యూమరేటర్ 6 క్యాన్సిల్ అయిపోయి మనకు 2/10 వస్తుంది. 2/10ని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 0.2 అనేది ఆన్సర్ వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఎంత బేసిక్స్ లేని వాళ్ళకు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అందుకని క్వశ్చన్ కాస్త లెంతీ అవుతుంది, కానీ ఇంత లెంతీగా చేయాల్సిన అవసరం లేదు. వన్స్ యూ హ్యావ్ క్లియర్ విత్ ద బేసిక్స్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకేనా. సో ఎవరికైతే బేసిక్స్ లేదో వాళ్ళకి ఇంత డీటెయిల్గా అవసరం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరికైతే బోర్ కొడుతుందో మీరు స్పీడ్ పెంచుకొని చూడవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ విచ్ ఆపరేషన్. రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ విచ్ ఆపరేషన్. రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యలు ఏ పరిక్రియ దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు. ఇక్కడ ఫస్ట్ నీకు తెలియాల్సింది ఏంటి, అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటిది, మళ్ళీ సమృద్ధ ధర్మం అంటే ఏంటిది, పరిక్రియ అంటే ఏంటిది. ఫస్ట్ నేను పరిక్రియ గురించి చెప్తున్నాను. పరిక్రియ అంటే ఏంటి అంటే మ్యాథ్స్లో మనకు 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయండి. సో ఏంటి అవి, అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్. వీటిని 4 ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథ్స్ అని అనొచ్చు. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాథ్స్. వీటిని పరిక్రియలు అని తెలుగులో అంటారు. ఫస్ట్ వన్ క్లియర్. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలను ఇంగ్లీష్లో ఏమంటున్నారు, రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అనేది 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్. రేషనల్ నెంబర్స్ అనేది 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్. ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఏ నెంబర్స్ని అయితే మనం p/q ఫామ్లోకి రాయడానికి వీలవుతుందో అలాంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై q. ఇక్కడ మనకు న్యాచురల్ నెంబర్స్ తెలుసు, కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. సో 1 2 3 అండ్ సో ఆన్. అండ్ హోల్ నెంబర్స్ కూడా తెలుసు. 0 టుగెదర్ విత్ natural numbers is known as whole numbers, and integers is represented by z. In the integers we will be having 0 and positive numbers, and in the same manner we have a negative numbers. Okay, so వీటన్నిటిని మనం p/q ఫామ్ లో రాసుకోవచ్చు. అలాగే ఫ్రాక్షన్స్ ఉన్నాయండి. ఫ్రాక్షన్స్ ఆల్రెడీ p/q ఫామ్ లో ఉన్నాయి. నెక్స్ట్ డెసిమల్స్ లో కొన్ని టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ని మనం p/q ఫామ్ లో రాసుకోవచ్చు. ఇట్లా ఇవన్నిటిని కలిపి ఒక పెద్ద సెట్ తయారు చేసినారు. దాన్ని రేషనల్ నెంబర్ q అని అంటున్నారు. సో q అంటే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అని అంటారండి. దీంట్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి అంటే ద డెసిమల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఒక డెసిమల్ నెంబర్ తీసుకున్నాను. ఈ డెసిమల్ నెంబర్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ పార్ట్ ఏంటి, ఇదేంటి హోల్ పార్ట్ అంటారు. దీన్ని ఏమంటారు, హోల్ పార్ట్స్ అంటారు. ది డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నాయి అంటే డెసిమల్ పార్ట్ అంటారు. దీన్ని ఏమంటారు, డెసిమల్ పార్ట్. ఈ డెసిమల్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. కౌంట్ చేయడానికి వీలుందా అంటే వీలుంది. ఇలాంటి వాటిని ఏమంటాం అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. మనం కొన్నిసార్లు చూస్తుంటాం 10.252525 అండ్ సో ఆన్ వస్తుంది. ఇది దీంట్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పగలుగుతాము అంటే ఇన్ఫినిట్లీ మెనీ డెసిమల్ ప్లేసెస్. అందుకని ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. దట్టు ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ లో ఒక్కోసారి ఇట్లా గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. సో అవి కూడా రేషనల్ నెంబర్సే. ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా రేషనల్ నెంబర్సే. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ విల్ బి, సో దోస్ నెంబర్స్ ఆర్ నాట్ రేషనల్ నెంబర్స్. ఇది రేషనల్ నెంబర్స్ సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా. సో
నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా ఈ సమృద్ధ ధర్మం అంటే ఏంటిది, సమృద్ధ ధర్మం అంటే ఏంటిది, ఓకేనా. సో అది నేర్చుకుందాం. సమృద్ధ ధర్మం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఒక కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ని తీసుకొని దాంట్లోంచి ఏవైనా రెండు నెంబర్స్ని తీసుకొని అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా మళ్ళీ అవే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్లోంచి వస్తే అప్పుడు ఆ కలెక్షన్ ఆఫ్ నెంబరు ఏంటి క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అంటారు, సమత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను, 2 ఒక న్యాచురల్ నెంబరు, ఓకేనా. 2 అనేది ఒక న్యాచురల్ నెంబరు, 3 అనేది న్యాచురల్ నెంబర్. ఇవి రెండింటిని యాడ్ చేసిన 2 + 3 ఎంత వచ్చింది 5. 5 అనేది కూడా న్యాచురల్ నెంబరేనా? ఎస్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, సమ్ ఆఫ్ 2 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ నెంబర్. కాబట్టి కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫాలోస్ ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. అట్లా 4 ఆపరేషన్స్ పైన 4 ఏముంటాయి, క్లోజర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇలా రేషనల్ నెంబర్స్ దేనిపైన సమృద్ధ ధర్మాన్ని పాటించవు అంటున్నారు అంటే రేషనల్ నెంబర్స్ అనేది డివిజన్ పైన మనకి సమృద్ధ ధర్మాన్ని పాటించదు. ఎందుకంటే రెండు రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేస్తే ఖచ్చితంగా రేషనల్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు, కానీ రెండు రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా రేషనల్ నెంబరే వస్తుంది. అందుకని కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఫాలోస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఆల్సో విల్ గెట్ రేషనల్ నెంబర్స్ ఓన్లీ. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది, అండ్ రెండు రేషనల్ నెంబర్లు మల్టిప్లై చేసినా రేషనల్ నెంబరే వస్తుంది. ఒక రేషనల్ నెంబర్ని 2/5ని ఇంకొక రేషనల్ నెంబర్ని 3/7తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు రేషనల్ నెంబరే వస్తుంది, 6/35 వచ్చింది. సో ఇది కూడా రేషనల్ నెంబరే, కానీ డివిజన్ చేసినంత మాత్రాన రేషనల్ నెంబర్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 0 is a rational number. With this 0 we cannot divide, that means division by 0 is not defined. అందుకని ఒక రేషనల్ నెంబర్ని నేను 0తో డివైడ్ చేస్తే అది అన్డిఫైన్ వస్తుంది. కాబట్టి సో కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ does not close under the డివిజన్. ఓకే, ఈ రేషనల్ నెంబర్ అనే కాదు, ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్లో 0 అని ఉంటుందో ఆ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ డివిజన్తో క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవ్వవు. ఓకేనా, కాస్త లెంత్ అయింది కానీ తప్పట్లేదు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే బేసిక్స్ చెప్పాలి, బేసిక్స్ క్లియర్ కావాలి అని అంతే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, 8 × 2 whole 1/7 ప్లస్ 16 × 1 whole 3/5. సో 8 × 2 whole 1/7 ప్లస్ 16 × 1 whole 3/5. సో 8 × ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ ఇంటూ హోల్ పార్ట్ అంటే 7 × 2 ప్లస్ 1 బై డినామినేటర్ సేమ్ 16 × దీన్ని కూడా 5 × 1 ప్లస్ 3/5. ఓకేనా. సో 8 × 7 × 2 = 14. ఓకేనా, 14 ప్లస్ 1 15, 15/7 ప్లస్ 16 × 5 × 5, 5 + 3 8, 8/5. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకు 120/7 ప్లస్ దీనికి మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 128/5. సో వీటిని యాడ్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి, లేదంటే క్రాస్ మల్టిప్లై చేసుకోండి, మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 120 × 5 ప్లస్ 128 × 7 బై 7 × 5, 7 × 5 35 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. 120 × 5 is 12 5 are 60 and 600 ప్లస్ 896 వస్తుంది. వీటి మల్టిప్లై చేస్తే బై 35. దీన్ని మనం అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది 1496/35 వస్తుంది. దీన్ని ఇలాగే తీసుకోలేదు, వాళ్ళు ఏం చేసినారు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 1496ని నేను 35తో డివైడ్ చేస్తున్నాను. 35 4 = 140, 9 left, bring down the 6 and 35 2 = మనకు 70 వస్తుంది, 26. దీన్ని ఈ డివిజన్ నుంచి యూజ్ చేస్తూ మనం మిక్స్డ్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్ పార్ట్ ఏదైతే ఉందో అది హోల్ పార్ట్గా తీసుకొని ఈ రిమైండర్ని ఏదైతే న్యూమరేటర్గా తీసుకొని డివైజర్ని మనం డినామినేటర్గా తీసుకుంటాము. సో 42 whole 26/35. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్
97th క్వశ్చన్ చూడండి. ఇందాక చెప్పాను నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్కి సంబంధించింది. సో ఈ నెంబర్ చూడండి 271 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి ఇది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా అంటే దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనం కౌంట్ చేసుకోగలుగుతున్నామా? కౌంట్ చేసుకోలేము. కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటున్నాం అంటే నాన్ టర్మినేటింగ్. అండ్ ఇందులో కొన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి, 91 అని రిపీట్ అవుతుంది కదా. సో ఇదేంటి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. దీన్ని ఎలా రాయొచ్చు షార్ట్ కట్ లో 271.91 బార్ ఓవర్ 91. ఫర్ వాట్ డిజిట్స్ బార్ ఈస్ అప్లికేబుల్ కదా. ఈ అంటే ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో వార్ నెంబర్స్ కి మాత్రమే బార్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనకు అనుకోవాల్సింది ఏంటి, ద పీరియడ్ అండ్ పీరియాసిటీ ఆఫ్ నెంబర్ 271.91 are Q and P, then respectively, then P to the power of Q. అంటే ఏంటి, ఈ సంఖ్య యొక్క వ్యవధి అండ్ అవధి. ఓకేనా. సో ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటిది ఇక్కడ. సో ఈ రేషనల్ నెంబర్లో, ఈ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లో ఏ నెంబరు ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతుంది చెప్పండి, ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్ రిపీట్ అవుతుంది, 91 అనే నెంబర్ రిపీట్ అవుతుంది. కాబట్టి ద గ్రూప్ ఆఫ్ నెంబర్ విచ్ ఇస్ రిపీటెడ్ దట్ నెంబర్ ఇస్ నోన్ యాజ్ అన్ పీరియడ్. ఈ పీరియడ్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓకే, ఈ పీరియడ్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి పీరియాసిటీ 2. సో ఈ పీరియడ్ ఏమన్నారు వాడు పి అని, పీరియాడిసిటీని క్యూ అని చెప్పేసి మనకు అనుకోవాల్సింది ఏంటి, పీ టు ద పవర్ ఆఫ్ క్యూ అంటే 91 టు ద పవర్ ఆఫ్ 91 స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 8281 వస్తుందండి. 81 స్క్వేర్ అంటే మళ్ళీ 91 స్క్వేర్, 91 ఇంటూ 91 అండి. సో మల్టిప్లై చేస్తే మనకు 8281 వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ అన్ ఎగ్జామ్ రాహుల్, అంజు అండ్ ఇషికా గాట్ మార్క్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5:7. If Anju got 60 marks, then marks are scored by the Ishika. So first మనకి ఏమి ఇచ్చినాడు, మార్క్స్ ఆబ్టైన్ బై ది 3 స్టూడెంట్స్, రాహుల్ కి, అనూజ్ కి అండ్ ఇషికాకి ఏ నిష్పత్తిలో వచ్చినాయంట. సో రాహుల్, అనూజ్ అండ్ ఇషిక ఈ ముగ్గురికి ఏ రేషియోలో వచ్చింది, 6:5:7. సో ఈ రేషియోలో 3 టర్మ్స్ ఉన్నాయి, మనకు ముగ్గురు పేర్లు ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంది, రాహుల్. కాబట్టి రేషియోలో ఫస్ట్ టర్మ్ ఏంటి, 6. అంటే రాహుల్ కి సంబంధించిన మార్క్స్ గురించి రిప్రజెంట్ చేసేది 6. సో అనుజ్ కి సంబంధించిన మార్క్స్ రిప్రజెంట్ చేసేది ఏంటి, 5. ఇషికాకి సంబంధించిన మార్క్స్ రిప్రజెంట్ చేసేది ఏంటి, 7. సో నేను ఏమనుకుంటున్నాను, రాహుల్ కి 5x మార్క్స్ వచ్చాయి అని, సారీ 6x మార్క్స్ వచ్చాయి అని, ఓకేనా. అనుజ్ కి 5x అని, సో ఇషికాకి 7x మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, అనూజ్ గాట్ 60 మార్క్స్. అనూజ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయట, 60 మార్క్స్. మనం ఏమనుకున్నాము, అనూజ్కి 5x మార్క్స్ వచ్చాయి అనుకున్నాము. కానీ క్వశ్చన్లో మనకి ఇచ్చినాడు 60 ఇచ్చాడు, అంటే 5x = 60 అనుకుని దీని నుంచి x కనుక్కుంటున్నాం. x = 60/5. ఓకేనా. 5 1 5 12. సో x = 12 వచ్చిందండి. ఇప్పుడు x12 వచ్చిన తర్వాత మనకు అనుకోవాల్సింది ఏంటి, ఇషికా మార్క్స్. సో ఇషికాకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 7x అంటే 7 × 12, 7 12 84. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్ 99th క్వశ్చన్ చూడండి. ఇన్ 4 years time, ఓకే, సో ఇన్ 4 years time 5,600 rupees amount to the 7,560 at a certain rate of interest. Then the time taken for the 8,000 to amount to 11,500 at the same rate of interest in simple interest. ఇక్కడ మనకు 2 కేసెస్ ఉన్నాయండి. ఫస్ట్ కేసులో ఫస్ట్ 5,600 రూపీస్ని 4 సంవత్సరాల చొప్పున వడ్డీ తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాత 7,560 అవుతుంది. ఈ కేసులో మనకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ కేసుకు వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, కానీ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనము 8,000 అమౌంట్ని
11,500 కావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాను. అంటే ఫస్ట్ కేసును యూజ్ చేస్తూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని తర్వాత దాని నుంచి మనం ఏం కనుక్కోవాలి, దాని నుంచి మనము టైం కనుక్కోవాలి, సెకండ్ కేసుకి సంబంధించిన టైం కనుక్కోవాలి. సో అది కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఓకేనా. ఫస్ట్ కేసు ఏంటి, కేస్ వన్లో ప్రిన్సిపల్ అంటే ఎంత అమౌంట్ తీసుకున్నాడు, ఫస్ట్ వాడు 5,600 అమౌంట్ తీసుకున్నాడు. అమౌంట్ ఎంత అయింది, ఇది 4 years తర్వాత 7,560 అయింది. సో టైం ఎంత, టైం 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 years. ఓకేనా. సో మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 7,560. వాడు తీసుకున్నది 5,600 కానీ ఇచ్చింది 7,560. సో దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ 1 ఇన్ ద ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 7,560 మైనస్ 5,600. సో 1,960 వస్తుంది. సో దీంట్లోంచి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100i/pt. ఈ ఫార్ములాలో 100 into 1,960/5,600 into టైమ్ is 4. సో ఇలా చేస్తే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది చూడండి. సో ఈ 2 zeros 100 1 100 56. సో 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 4 4 16, 3 left, 9 సో both are divisible by 7 table. 7 70 7 8 సో నెక్స్ట్ ఇది 35/4. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 35/4% వస్తుంది. సో సెకండ్ కేసు సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంత, సెకండ్ కేసులో కేస్ 2కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత తీసుకున్నాడు వాడు, 8,000 రూపీస్ తీసుకున్నాడు. అమౌంట్ ఎంత కావాలంట, 11,500 కావాలంట. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చూడండి, 11,500 లోంచి 8,000 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 3,500 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఫస్ట్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 35/4. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూజ్ చేస్తూ మనకి కనుక్కోవాల్సింది ఏంటి, టైం కనుక్కోవాలి. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు, టైంకి ఫార్ములా ఏం యూజ్ చేస్తున్నారు, టైం ఈజ్ ఈక్వల్స్ టు 100i/PR. ఓకేనా. సో ఇక్కడ 100 i అంటే ఎంత వచ్చింది, 3,500 ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ 8,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35/4. సో డినామినేటర్కి డినామినేటర్ కాబట్టి దాన్ని న్యూమినేటర్లో రాస్తున్నాను. సో కటింగ్స్ చూడండి. సో 35 1 35, 35 1 35, 2 zeros యాడ్ చేసాం. ఓకేనా. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 4 2 8, 2 1 2 5. సో టైం 2 ఎంత వస్తుంది, 5 years. అంటే 5 years తర్వాత 8,000 కాస్త 11,150 అవుతుంది. 11,500 అవుతుంది. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. Okay, so remaining problems we'll discuss in the part 2. Okay, so in this once observe this, if 3 to the power of minus 2 is equal to 3 to the power of minus m and 2 to the power of 3 whole to the power of 8 is equal to 2 to the power of 6n, then value of m to the power of n minus n to the power of m. Okay, మనకి ఇచ్చిందండి 3 to the power of minus 2 is equal to 1/3 to the power of m. సో దీన్ని మనము ఎలా రాయొచ్చు అంటే 3 to the power of minus 2 is equal to 1/3 to the power of m ని 3 to the power of minus m గా రాయొచ్చు. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ -2 is equals to -m, దెన్ m is equals to 2. m is equal to 2 అనేది ఫస్ట్. నెక్స్ట్ కేసు చూడండి, 2 to the power of 3 whole to the power of m whole to the power of 8 is equal to 2 to the power of 6n. సో ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నాను, 8 to the power of m whole to the power of n ని 8 to the power of mn అనేది రాసుకోవచ్చు. దీని నుంచి 2 to the power of 3 whole to the power of 8 ని 2 to the power of 3 into 8 గా రాసేసుకొని మనకి
2 to the power of 8 3 are 24, that is equal to 2 to the power of 6n. ఇక్కడ బేసెస్ ఈక్వల్ 6n, సారీ, బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెన్స్ ఆల్సో ఈక్వల్. సో 24 is equal to 6n. ఫ్రమ్ దిస్ n వాల్యూ ఎలా వస్తుంది? n is equals to 24/6. 6 1 జా 6 4 జా. సో n is equal to 4 అవుతుంది. ఇప్పుడు కనుక్కోవాల్సిందంటే m to the power of n minus n to the power of m. సో m వాల్యూ ఎంత? 2, n వాల్యూ 4, 2 to the power of 4 minus 4 to the power of 2. 2 to the power of 4 అంటే 16, 4 square అన్న 16. So 16 minus 16, 0. 0 is the answer for this. Okay, so let us discuss the remaining problems of this shift in the next video.